యోహాను పత్రిక మొదటి పత్రిక, యోహాను పత్రిక 4వ అధ్యాయము 8 నుంచి 10 వచనాల వరకు కలిసి చదువుకుందాం. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం నుండి 10వ వచనం వరకు అందరం కలిసి చదువుకుందాం. దేవుడు ప్రేమస్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను. దీని వలన దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. మనము దేవుని ప్రేమించితమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. అలాగే ద్వితీయోపదేశ కాండము 23వ అధ్యాయము 5వ వచనం. ద్వితీయోపదేశ కాండము 23వ అధ్యాయం 5వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండము 23:5. అయితే నీ దేవుడైన యెహోవా బిలాము మాట విననొల్లకుండెను. నీ దేవుడైన యెహోవా నిన్ను ప్రేమించును గనుక నీ దేవుడైన యెహోవా నీ నిమిత్తము ఆ శాపమును ఆశీర్వాదముగా చేసెను. మరొక భాగంగా యోహాను సువార్త 4వ అధ్యాయము 23-24 వచనాలు కూడా కలిసి చదువుకుందాం. యోహాను సువార్త 4వ అధ్యాయము 23-24 వచనాలను కలిసి చదువుకుందాం. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలం వచ్చుచున్నది, అది ఇప్పుడును వచ్చే ఉన్నది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలనని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలనను. దేవుని కృప కొరకై చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రియ పరలోక తండ్రి, పరిశుద్ధుడు అయిన మా దేవా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, సర్వాంతర్యమైన మా ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు స్తోత్రములు చెల్లించుకుంటూ మీ పాద సన్నిధిలో చేరి ప్రభు ఇంతవరకు మిమ్మల్ని పాటల ద్వారా మహింపరచడానికి మీరు ఇచ్చిన భాగ్యం కొరకై మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. తండ్రి, మిమ్మల్ని ఆరాధించడం కొరకై కావలసిన వర్తమానమును మీరు దయచేయవలసిందిగా మిమ్మల్ని ప్రార్థన చేసుకుంటున్నాం. దయగల మా తండ్రి, నేనైతే నిష్ప్రయోజకుడిని, చేతగాని వాడిని, ఇక్కడ చేరిన మీ బిడ్డలు అందరికంటే అన్ని విషయాల్లో తక్కువ వాడిని, బలహీనుడిని ఒప్పుకుంటున్నాను. ప్రభా, మీ రక్త ప్రోక్షణ క్రిందికి వస్తుంటున్నాను. నన్ను బాగా కడగండి, పవిత్రపరచండి, పరిశుద్ధపరచండి, మీ పరిశుద్ధాత్మతో నింపండి, మీ కొరకు ఉపయోగపడే సాధనముగా వాడుకోవాల్సిందిగా మిమ్మల్ని ప్రార్థన చేసుకుంటున్నాం. తండ్రి, సహాయం చేయండి. దగ్గరికి మా తండ్రి, వాక్య భాగమును మాకు అర్థమగలాగను బోధించండి. మీ ధవల సింహాసనం నుంచి మీ మాటలు మాకు వినిపింప చేయవలసిందిగా మిమ్మల్ని ప్రార్థన చేస్తుంటున్నాం. దగ్గర మా తండ్రి, నా ప్రభువా, చేరిన ప్రతి బిడ్డ మీ వాక్య భాగమును శ్రద్ధగా విని ఆరాధించడానికి కావలసిన మీ తలంపులు ఇవ్వండి. ప్రతి ఒక్కరికి వినగలిగిన చెవి, గ్రహించగలిగిన మనసు దయచేయండి. ఈ స్థలంలో మీ ప్రసన్నత, ప్రత్యక్షత ఉంచవలసిందిగా మిమ్మల్ని ప్రార్థన చేసుకుంటున్నాం. నా ప్రభు, ఇంకా ఎవరైతే రాలేక ఉంటున్నారో వారి కోసం ప్రార్థన చేస్తుంటున్నాను. మీ చిత్తమైతే త్వరపెట్టి తీసుకురండి. రాలేనటువంటి వారికి మరొక అవకాశం ఇవ్వండి. గొప్ప దేవ, నమ్మదగిన మా తండ్రి, మీకే మహిమ, ఘనత, ప్రభావములు చెల్లించుకుంటూ ముందున్న సమయము మాకు ఆశీర్వదకరంగా ఉంచమని మిమ్మల్ని ప్రార్థన చేస్తూ యేసు ప్రభు వారి నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకున్నాను పరమ తండ్రి, ఆమేన్. యోహాను సువార్త 4వ అధ్యాయము 23వ వచనం. యోహాను సువార్త 4వ అధ్యాయము 23వ వచనాన్ని, అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలం వచ్చుచున్నది, అది ఇప్పుడును వచ్చే ఉన్నది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలనని తండ్రి కోరుచున్నాడు. చాలు. మన నుంచి మన తండ్రి ఏమి కోరుతున్నాడు? మనమైతే అనేక కోరికలు కోరి ఉంటాం. ముఖ్యంగా ఈ 2024వ సంవత్సరంలో మనం ఎన్నో ప్రార్థనలు చేస్తుంటాం.
మన ప్రార్థనలకి దేవుడు తప్పకుండా సహాయం చేసినాడు. ఈ సంవత్సరంలో నా ప్రార్థన నా దేవుడు వినలేదని ఏ ఒక్కరు కూడా చెప్పలేరు. ఎందుకంటే మన ప్రభువు మన ప్రార్థన ఆలకించేవాడు, మన ప్రార్థనకు జవాబిచ్చేవాడు. మనం దేవుని అనేకమైన కోరికలు కోరినాం. ఆ కోరికలన్నీ దాదాపు నెరవేర్చుంటాడు. మన కష్టాల్లో ప్రభా నా పరిస్థితి ఇది, నాకు నువ్వు సహాయం చేయి అని నువ్వు ప్రార్థన చేసి ఉంటే ఖచ్చితంగా దేవుడు నీ ప్రార్థనకు జవాబిచ్చున్నాడు, నీ కోరిక తీర్చాడు. అందుకని నువ్వు దేవుని ఆరాధించాలి. ఇంకా ఈ 2024 సంవత్సరంలో ఈ కార్యము నా పట్ల నెరవేర్చబడుతుందా, ఈ పని నేను చేయగలనా, ఈ శ్రమ నుంచి నేను విడిపించగలనా, ఈ ఇబ్బందుల్లో నుంచి నేను గట్టెక్కగలనా అని మనకే అనేక పర్యాయాలు ఈ ఆలోచన వచ్చి ఉండొచ్చు. అయితే ప్రేమ కలిగిన దేవుడు మన పక్షాన మన కోరిక నెరవేర్చినటువంటి వాడుగా ఉంటున్నాడు. అందుకని ఆయనకు మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసినటువంటి వారమై ఉంటున్నాము. ఈ 2024 సంవత్సరంలో గొప్పవారు, ఎంతో గొప్పవారు ఈరోజు సజీవులుగా లేరు. అయితే ప్రేమగల దేవుడు కేవలము ఆయన ప్రేమను బట్టి, ఆయన ఉచితమైన కృపను బట్టి మనల్ని బ్రతికించాడు. మన ఆయుష్ను దినదినము పొడిగిస్తూ వస్తున్నాడు. అందుకు కృతజ్ఞతగా మనం ఏం చేయాలి? మన ప్రభువుని ఆరాధించాలి. మన కోరికలు ఆయన నెరవేర్చాడు. మనం అనేకమైన అసాధ్యమైన కోరికలు కూడా కోరి ఉంటున్నాం. ఆ అసాధ్యమైన కోరికలు కూడా ఆయన నెరవేర్చాడు. నాకైతే నెరవేర్చాడని నేను ధైర్యంగా చెప్పగలను. ఈ 2024 సంవత్సరంలో దేవుడు మా పాపకి ఉద్యోగం ఇవ్వడం, చాలా దూరం పూణేలో ఇచ్చారు. సరే, మేమైతే ప్రార్థన చేసాము, మీతో కూడా చెప్పే ఉంటాం ఆమె ట్రాన్స్ఫర్ కొరకు. అప్పట్లో ఖచ్చితంగా ఆమె సంవత్సరం చేయాలని అన్నారు. సంవత్సరం కాకముందే డిసెంబర్ 1వ తేదీ పూణే నుంచి హైదరాబాద్కి ట్రాన్స్ఫర్ ఇచ్చాడు. అంటే నా జీవితంలో వ్యక్తిగతంగా నాకు దేవుడు గొప్ప మేలు చేశాడు. నా వ్యక్తిగత జీవితంలో నా కోరికలు నెరవేర్చాడు. మరి నేను ఆయన కోరికను నెరవేర్చేవాడిగా ఉండాలి. నాలాగే మీ విషయంలో కూడా అనేకమైన కోరికలు దేవుడు నెరవేర్చాడు. దానికి కృతజ్ఞతగా మనం ఏం చెల్లించవలసినటువంటి వారమై ఉంటున్నాము? ఆరాధన ఆయనకి చెల్లించవలసినటువంటి వారమై ఉంటున్నాం. అదే మన నుంచి ఆయన కోరినటువంటిది. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలం వచ్చుచున్నది, అది ఇప్పుడునూ వచ్చేయున్నది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలనని తండ్రి కోరుచున్నాడు. తండ్రి మన నుంచి ఏం కోరుతున్నాడు? ఆయనను ఆరాధించాలని కోరుతున్నాడు. అక్కడ ఫుట్ నోట్లో ఏమనుంది? వెదకుచున్నాడు అని ఉంది. అంటే ఎవరు నన్ను ఆరాధిస్తారని వెతుకుతూ ఉన్నాడు. మనకంటే బాగా ఆరాధించే వాళ్ళు లేరా? దేవదూతలు ఉన్నారు. వాళ్ళు నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ఆరాధిస్తూ ఉన్నారు. కెరూబులు ఆరాధిస్తూ ఉన్నారు, శరాపులు ఆరాధిస్తూ ఉన్నారు, 4 జీవులు 24 పెద్దలు ఆరాధిస్తున్నారు. వారికంటే కూడా ఈరోజు మన ప్రభు మనల్ని వెతుకుతున్నాడు. మనం ఆయనను ఆరాధించాలని ఆయన కోరుతున్నాడు. ఎందుకంటే వాళ్ళ కోసం ప్రేమగల దేవుడు ఆ వదలకూడని మహాభాగ్యాన్ని వదులుకొని భూలోకానికి మానవుడిగా రాలేదు. ఎవరి కోసం వచ్చాడు? మానవులమైన మన కోసం వచ్చాడు, నీ కోసం వచ్చాడు, నా కోసం వచ్చాడు. వచ్చి ఏం చేశాడు? మనల్ని ప్రేమించాడు. ఎంత ప్రేమించాడు? ప్రాణం పెట్టినంతగా ప్రేమించాడు. మన కోసం ఆయన ఆ కల్వరి శిలువలో మరణించాడు.
మరణించి సమాధి చేయబడి తిరిగి మృత్యుంజయుడుగా లేచాడు. పునరుత్థానుడై తండ్రి దగ్గరికి ఆరోహణమై తండ్రి దగ్గర మన నిమిత్తమై ఇప్పటికీ విజ్ఞాపనం చేస్తున్నాడు. అంటే మనకి దేవదూతలకు లేనటువంటి ఆధిక్యత దేవుడు మనకిచ్చాడు. దేవదూతల కంటే కూడా మనల్ని ఎక్కువగా ప్రేమించాడు. ఆ ప్రేమకు బద్ధులమై ఉండి మనం ఏం చేయాలి? మన ప్రభువును మనము ఆరాధించాలి. తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలనని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెనను. అంటే మనము ఆత్మతో సత్యముతో మన ప్రభువుని ఆరాధించాలి. రండి, ద్వితీయోపదేశకాండము 23వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండము 23వ అధ్యాయము 5వ వచనం. అయితే నీ దేవుడైన యెహోవా బిలాము మాట విననొల్లకుండెను. నీ దేవుడైన యెహోవా నిన్ను ప్రేమించను గనుక నీ దేవుడైన యెహోవా నీ నిమిత్తము ఆ శాపమును ఆశీర్వాదముగా చేసెను. ఈ మాటను బట్టి మనము మన ప్రభువుని ఆరాధించవచ్చు. ఈ మాట మరొకసారి మనం చదువుకున్నట్లయితే, నీ దేవుడైన యెహోవా నిన్ను ప్రేమించను. ఇది వ్యక్తిగతమైనటువంటి మాట. ఈ మాట ప్రత్యేకంగా నిన్ను అనే మాట మనం గమనించవచ్చు. నిన్ను ప్రేమించను. ఎవరు ప్రేమించాడు? నీ దేవుడైన యెహోవా నిన్ను ప్రేమించాడు. ప్రేమించి ఏం చేశాడు? చదువు. నీ దేవుడైన యెహోవా నిన్ను ప్రేమించను గనుక నీ దేవుడైన యెహోవా నీ నిమిత్తము ఆ శాపమును ఆశీర్వాదముగా చేసెను. మనము పాపులము, శాపగ్రస్తులమైనటువంటి మనము ఆశీర్వాదానికి కారకులమయ్యాం. ఎలా కారకులమయ్యాము? మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా కారకులమయ్యాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరలోకము నుంచి మనల్ని ప్రేమించి ఆయన ఈ లోకానికి వచ్చాడు. మన శాపాన్ని కొట్టివేయడం కోసం మన శాపాన్ని ఆయన మీద వేసుకున్నాడు. మన శాపము శిలువ మీద మోపబడింది. ఆ శాపము నుంచి మనకి విముక్తి కలుగజేశాడు. నీ దేవుడైన యెహోవా నిన్ను ప్రేమించను గనుక నీ దేవుడైన యెహోవా నీ నిమిత్తము ఆ శాపమును ఆశీర్వాదముగా చేసెను. అంటే శాపగ్రస్తులమైనటువంటి మనల్ని ఆశీర్వాదానికి కారకులుగా చేసినందుకు మనం ఆయనని ఆరాధించాలి. ఇక్కడ పైన మాట చదివినట్లయితే, అయితే నీ దేవుడైన యెహోవా బిలాము మాట విననొల్లకుండెను. బిలాము మాట ఏంటా మాట? బిలాము ఆశీర్వదించాలని రాలేదు. బిలాము ఎవరు? దేవుని ప్రవక్త. దేవుని ప్రవక్త ఏం చేయాలి? దేవుని ప్రజలను ఆశీర్వదించాలి. ఇక్కడ బిలాము ఏం చేస్తున్నాడు? బాలాకు దగ్గర దుర్నీతి వలన కలుగు బహుమానాన్ని ఆశించి శపించాలని వచ్చాడు. శపించాలని వస్తే దేవుడు ఏం చేశాడు? ఆయన నోటిని కట్టిపడేశాడు. ఆయన శపించకుండా ఆయన నోట ఆశీర్వాద వచనం మాత్రమే ఉంచాడు. ఎందుకంటే మనమందరమే ఆయన స్వాధీనంలో ఉన్నటువంటి వారమే. అంటే బిలాము శపించాలని అనుకున్నప్పటికీ శపించలేకపోయాడు. ఎందుకు శపించలేకపోయాడు అంటే దేవునికి తన ప్రజల పట్ల ఉన్నటువంటి ప్రేమ. తన పిల్లలని ఎవరైనా శపిస్తూ ఉంటే తల్లిదండ్రులంగా మనం ఎవరైనా ఓర్చుకోగలమా? ఏ ఒక్కరము మన పిల్లలను శపిస్తామంటే ఓర్చుకోము. అలాగే మన తండ్రి అయినటువంటి దేవుడు మనల్ని శపించడానికి ఒప్పుకోలేదు. అంటే దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలుని శపించడానికి ఇష్టపడలేదు. అలాగే మన విషయంలో కూడా మన శాపమును, మన మీద ఉండవలసిన శాపము కొట్టివేయాలని ఆశించి తన ప్రియకుమారుడైన ప్రభు అయిన యేసుక్రీస్తుని లోకానికి పంపించి ఉంటున్నాడు. అందుకని మన ప్రభువును మనము ఆశీర్వదించాలి, ఆరాధించాలి. అంటే ఇక్కడ నీ దేవుడైన యెహోవా నిన్ను ప్రేమించను గనుక నీ దేవుడైన యెహోవా నీ నిమిత్తము ఆ శాపమును ఆశీర్వాదముగా చేస్తును. ప్రేమించాడు కాబట్టే శాపాన్ని ఆశీర్వాదంగా మార్చాడు. సరే, ఇప్పుడు ఆయన ప్రేమ ఎలాంటిది? రండి,
యోహాను పత్రిక మొదటి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం. దేవుడు ప్రేమస్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను. దీని వలన దేవుడు మన అందించిన ప్రేమ ప్రత్యక్షపరచబడిను. చాలు. దేవుడు ప్రేమ స్వరూపి. స్వరూపము అంటే ప్రేమ అంటే ఎలా ఉంటుందంటే అది యేసు ప్రభు లాగా ఉంటుంది అని ఒక మాటలో చెప్పేయచ్చు. ఎందుకంటే ఆయన ఎంతగా ప్రేమించాడు అంటే ఆయన ఇంత అని చెప్పలేనంతగా ప్రేమించాడు. అందుకే యోహాను సువార్తలో 3:16 మనకు తెలిసిన మాటే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఎంత? దానికి హద్దులు లేనంత, దాన్ని కొలవలేనంత, ఇంత అని చెప్పలేనంతగా ప్రేమించాడు. ప్రేమించి ఏం చేశాడు? తన అద్వితీయ కుమారుణ్ణి పంపించాడు. ప్రేమించి ఏం చేశాడు? తన అద్వితీయ కుమారుని పంపించాడు. మరి తన అద్వితీయ కుమారుడు మనకేం చేశాడు? నిత్య జీవం ఇచ్చాడు. ఆ మాట మరొకసారి చదవండి. యోహాను సువార్త 3:16. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. మన కొరకే, మనం నశించిపోకూడదని ఆయన్ను మన కొరకు పంపించాడు. మనము శాపంగా ఉన్నటువంటి మనము, శాపగ్రస్తులమైనటువంటి మనము ఆ శాపములో ఉండకూడదని తండ్రి అయినటువంటి దేవుడు ప్రభువైన యేసుక్రీస్తుని పంపించాడు. అంటే మన శాపము నుంచి మనం విడిపించబడ్డాము. అదే సమయంలో మనం నిత్య జీవానికి వారసులుగా చేయడం కొరకే ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి పంపబడ్డాడు. అలాగే రోమీయులకు రాసిన పత్రిక 8:32 తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక, చాలమ్మ, తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక తన సొంత కుమారుని అనుగ్రహించాడు. ఎందుకు అనుగ్రహించాడు? మరణించాలని ఈ లోకానికి పంపించాడు. తన సొంత కుమారుడు భూలోకానికి వెళ్ళి భూలోకంలో మరణించాలి అని పంపించాడు. ఆయన ఈ లోకానికి వచ్చింది ఎందుకు వచ్చాడు? పాపులను రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఇంకెందుకు వచ్చాడు? నశించిపోతున్న నిన్ను నన్ను రక్షించడానికి వెతుక్కుంటూ వచ్చాడు. అంటే మన పట్ల ఆయనకి ఉన్నటువంటి ప్రేమ అంత గొప్పది. తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు. మన అందరి కొరకు ఎవరిని అప్పగించాడు? తన సొంత కుమారుని అప్పగించాడు. అంటే తన సొంత కుమారుని కంటే కూడా మనము ఆయనకి శ్రేష్ఠులైనటువంటి వారమే. తన సొంత కుమారుడు ప్రభువైన యేసుక్రీస్తు కంటే కూడా మనం ఎవరమే? ఆయనకి ఎంతో ఇష్టలము, ఎంతో ముఖ్యులము అని. దేవుని గ్రంథంలో ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అనే మాట మనం చూడొచ్చు ప్రభువైన యేసుక్రీస్తు విషయంలో. అంటే ఆ ప్రియమైన కుమారుణ్ణి కూడా మన కొరకై ఆయన పంపించాడు. అంటే మన శాపాన్ని మన నుంచి దూరం చేయడం కోసం, మనము నిత్య నాశనానికి పోవలసిన మనల్ని నిత్య నాశనం నుంచి తప్పించి నిత్య జీవంలోనికి దాటింపజేయడం కోసం ప్రభువైన యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించి ఉంటున్నాడు. ఆయన ప్రేమ గురించి చెప్పుకోవాలంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4-5 కలిసి ఉన్నాయి. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. చాలు. మన ఎడల ఆయన చూపించినటువంటి ప్రేమ ఎలాంటి ప్రేమ? మహాప్రేమ. ఆ ప్రేమ ఇందాక అనుకున్నాం, హద్దులు లేనటువంటి ప్రేమ, ఇంత అని చెప్పలేనటువంటి ప్రేమ, సాధారణమైన ప్రేమ కంటే మహాప్రేమ అంటే ఇంకా గొప్ప ప్రేమ అని. అక్కడే మరొకసారి యోహాను పత్రికలోనికి వద్దామమ్మా. యోహాను పత్రిక
4వ అధ్యాయము 10వ వచనం. మనము దేవుని ప్రేమించుటమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. అలాగే 19 కూడా చదవమ్మా. 4:19. ఆయనే మొదట మనలను ప్రేమించిన గనుక మనం ప్రేమించుచున్నాము. ఆయనే మనల్ని మొదట ప్రేమించాడు. ఆయన ప్రేమించి ప్రాణం పెట్టకపోతే మనం ఈరోజు దేవుని మందిరంలో ఉండే వాళ్ళం కాము. ఆయనే మొదట మనల్ని ప్రేమించాడు. మన కోసం ఆయన మన పాపానికి ప్రాయశ్చిత్తాన్ని చెల్లించినాడు. అందుకని మన ప్రభువును మనము ఆరాధించాలి. మనం దేవుని ప్రేమించటమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. అది ఆయన ప్రేమ. ఈ ప్రేమను ఇంకో మాటలో చెప్పుకోవాలంటే అగాపే ప్రేమ. అగాపే ప్రేమ అంటే మనము ఆయనని ప్రేమించకపోయినా ఆయన మనల్ని ప్రేమిస్తూనే ఉన్నాడు. ఇది కంటిన్యూస్ టెన్స్, అంటే ప్రేమిస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఎప్పుడు ఎప్పటికీ ఆయన ప్రేమ మారదు. సరే, ఇక్కడ అదే ఎఫెసీయులకు రాసిన పత్రికలోనే చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18 కలిసి ఉన్నాయి. 15-18 అని. మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను, క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను, తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలననియు, మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగినట్లుగా ప్రేమ యందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును. చాలు. ఇక్కడ దేవుని ప్రేమ మన గ్రాహ్యములకు అందదు. ఆయన ప్రేమ ఇంత అని చెప్పలేము. ఆయన ప్రేమ పొడవెంతో, వెడల్పెంతో, ఎత్తెంతో, లోతెంతో మనం గ్రహించలేము. ఎందుకంటే ఆ ప్రేమ మన జ్ఞానమునకు మించిన ప్రేమ. మన జ్ఞానం సరిపోదు. ఆయన ప్రేమను గురించి వర్ణించాలంటే ఏ ఒక్కరి వల్ల కూడా వాళ్ళ జీవితం అంతా కూడా ఆయన ప్రేమను వర్ణించినా కూడా తీరదంట. ఆయన ప్రేమ గురించి రాయాలంటే ఈ సృష్టిలో ఉన్న సముద్రంలో ఉండే నీరంతా ఇంకుగా చేసి చెట్లని కలములుగా మార్చి రాసినా కూడా ఇంకా తక్కువేనంట. అంటే అంత ప్రేమ చూపించినటువంటి వాడుగా ఉంటున్నాడు. యెషయా గ్రంథము 49వ అధ్యాయము, యెషయా గ్రంథము 49వ అధ్యాయం 15వ వచనం. 14 కూడా చదువు. అయితే సియోను యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభువు నన్ను మరచి ఉన్నాడు అనుకొనుచున్నది. చాలమ్మా. అయితే సియోను యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభువు నన్ను మరచి ఉన్నాడని అనుకొనుచున్నది. ఈ మాటను మనం గమనించినట్లయితే ఈ సంవత్సరంలో మనకొచ్చిన శోధనలో, మనకొచ్చిన కష్టాల్లో మనం దేవుని ప్రార్థన చేసాం. ప్రార్థన చేస్తే బహుశా నువ్వు కోరింది జరగలేదేమో, బహుశా నువ్వు కోరింది ఆలస్యంగా జరిగిందేమో. అప్పుడు నువ్వు అనుకోని ఉండొచ్చు, దేవుడు నన్ను మరిచిపోయాడు అని. ఆయన మనల్ని మరిచిపోయేవాడు కాడు. ఆయన రండి ఇప్పుడు చదవండి. యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, నా ప్రార్థన ఆలకించలేదు, నాకు సహాయం చేయలేదు, నన్ను మర్చిపోయాడని నిరాశ నిస్పృహంలో ఉన్నావేమో. అయినా దేవునికి కృతజ్ఞత కలిగి జీవించాలి. ప్రభువు నన్ను మరిచి ఉన్నాడని అనుకొనుచున్నది. 15వ వచనం. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా, వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరువను. స్త్రీ తన గర్భమందు పుట్టిన బిడ్డను మర్చిపోతుందేమో. మర్చిపోవడం అనేది అసాధ్యమే, కానీ ఒకవేళ మర్చిపోతుందేమో కానీ నేనైతే మరువను అని అంటాడు.
స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచున వారైనా మరచుదురు కానీ నేను నిన్ను మరువును. కీర్తన గ్రంథము 27:10. కీర్తన గ్రంథము 27వ అధ్యాయము 10వ వచనం. నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యెహోవా నన్ను చేరదీయును. దావీదు భక్తుడు అంటాడు మాట. ఒకవేళ తల్లిదండ్రులు ఒకవేళ విడిచిపెడతారేమో కానీ దేవుడు నన్ను విడిచిపెట్టడు. అలాగే అదే మాట మనం అన్వయించుకున్నట్లయితే మనల్ని ఆయన విడిచిపెట్టేవాడు కాదు. రెండు యెషయా గ్రంథము ఇందాక చదివిన భాగంలో అడుగుతాం 49:15. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచున వారైనా మరచుదురు కానీ నేను నిన్ను మరువను. చూడుము నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను. నీ ప్రాకారములు నిత్యము నా ఎదుటనున్నవి. ఇంకెక్కడ మర్చిపోయాడు ఆయన? ఇంకా ఆయన మనం అనుకుంటున్నాం నన్ను మర్చిపోయాడు అనే భ్రమలో మనం ఉన్నాం. అది నిజం కాదు. నాకు ఏ మేలు చేయలేదు, ఈ 24లో నేను ప్రార్థన చేస్తే నాకు సహాయం చేయలేదని నిరాశ నిస్పృహంలో ఉన్నావేమో. నీకు అవసరమైతే తప్పకుండా అది ఇచ్చేవాడే. ఒకవేళ ఇవ్వలేదంటే ఆయన సొంత చిత్తం, ఆయన సొంత సమయంలో ఆయన నెరవేర్చేవాడుగా ఉంటున్నాడు. ఆయన నిన్ను మర్చిపోలేదని నువ్వు గుర్తుపెట్టుకోవాలి. ఆయన నిన్ను విడిచిపెట్టలేదని గుర్తుపెట్టుకోవాలి. దేవుడు నీతో మాట్లాడుతున్నటువంటి మాట అంటే అక్కడ అయితే సియోను అని అన్నాడు కానీ ఆ మాట నీదే, నీతోనే మాట్లాడుతున్నాడు. యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభువు నన్ను మరిచి ఉన్నాడని అనుకొనుచున్నావేమో. ఆయన నిన్ను మర్చిపోలేదు. నిన్ను ఆయన స్త్రీ తన గర్భంలో పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా వారైనా మరుచుదురు కానీ నేను నిన్ను మరువను. చూడుము నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను అని అంటాడు. అదే యెషయా గ్రంథం 65వ అధ్యాయంలో 65వ అధ్యాయం 2వ వచనంలో తమ ఆలోచనలను అనుసరించి చెడు మార్గమును నడుచుకొనుచు లోబడనొల్లని ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపుచున్నాను. లోబడనొల్లని వానికే తన చేతులు చాపితే మనము నిత్యము రక్షించబడి నిత్యము మన ప్రభువును ప్రార్థన చేస్తూ ఉంటే మన ప్రార్థన ఆయన ఆలకించకుండా ఎలా ఉంటాడు? ఆయన మరచిపోలేనటువంటి ప్రేమను చూపించే దేవుడుగా ఉంటున్నాడు. ఇర్మీయా గ్రంథము 31:3లో ఇర్మీయా గ్రంథము 31:3 చాలా కాలం కిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లనెను, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను అని అంటాడు. ఆయన ప్రేమలో మార్పు ఉండదు. శాశ్వతమైన ప్రేమ. ప్రారంభంలో ఒకలాంటి ప్రేమ, తర్వాత కాలం జరిగే కొద్దీ ఆయన ప్రేమ మారదు. మన ప్రేమ అయితే ప్రారంభంలో ఒకలాగా, కొంతకాలం అయిన తర్వాత ఆ ప్రేమ తగ్గిపోతుంది. అలాంటి ప్రేమ కాదు ఆయనది. ఆయన శాశ్వతమైన ప్రేమతో ప్రేమించేవాడు. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనంలో మలాకీ గ్రంథము 3వ అధ్యాయం 6వ వచనం యెహోవానైన నేను మార్పు లేనివాడును గనుక యాకోబు సంతతి వారైన మీరు లయం కాలేదు. ఆయన మార్పు లేనటువంటి వాడు. ఆయన ప్రేమలో మార్పు ఉండదు. యాకోబు సంతతి అని ప్రత్యేకంగా అక్కడ రాయడం జరిగింది. అంటే మనము యాకోబు అనగా మోసగాడు అంటే మనం మంచి వాళ్ళం కాకపోయినా ఆయన ప్రేమలో మార్పు లేదు. అంటే మరిచిపోజాలని ప్రేమ ఆయన చూపించాడు. మార్పు చెందినటువంటి ప్రేమ ఆయన చూపించాడు. శాశ్వతమైన ప్రేమ ఆయన చూపించాడు. మానవుల ప్రేమ ఎలా ఉంటుందో ఒక 2-3 వచనాలు చూపిస్తాను. 1 సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 1 సమూయేలు గ్రంథము 16:21 దావీదు సౌలు దగ్గరకు వచ్చి అతని ఎదుట నిలవబడగా అతని యందు సౌలునకు బహు ఇష్టము పుట్టెను. చాలు
దావీదు సౌలు దగ్గరకు వచ్చి అతని ఎదుట నిలబడగా అతని యందు బహు ఇష్టం పుట్టెను. అంటే సౌలు దావీదుని ఎంతగా ప్రేమిస్తున్నాడు? చాలా ప్రేమిస్తున్నాడు. ఎప్పుడు? 16వ అధ్యాయంలో. అదే 18వ అధ్యాయంలోకి వద్దాం. 18వ అధ్యాయం. ఏడు నుంచి ఆ స్త్రీలు గాన ప్రతిగానములు చేయుచు వాయించుచు సౌలు 1000 కొలదియు దావీదు 10,000 కొలదియు శత్రువులను హతము చేసిరనిరి. ఆ మాటలు సౌలునకు ఇంపుగా నుండినందున అతడు బహుకోపము తెచ్చుకొని వారు దావీదునకు 10,000 కొలది అనియు నాకు 1000 కొలది అనియు స్తుతులు పాడిరే. రాజ్యము తప్ప మరి ఏమి అతడు తీసుకొనగలడు అనుకొనెను. కాబట్టి నాట నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపెను. ఇందాక మనం ఏమని చదువుకున్నాము? దావీదు పట్ల సౌలుకి బహు ఇష్టము పుట్టెను. మరి ఇప్పుడు ఏమైంది? దావీదుని కంటే సౌలు కంటే దావీదుని మెచ్చుకున్నందుకు విషపు చూపు చూస్తున్నాడు. అంతేకాదు చంపాలని కూడా ప్రయత్నం చేశాడు. ఆయన చనిపోయేంత వరకు కూడా దావీదును చంపాలని అసూయ ఆయన్ని వెంబడించింది. ఏమైంది ఆ ప్రేమ? ఆ ప్రేమ శాశ్వతమైంది కాదు. ఏమీ హాని చేయలేదు దావీదు సౌలుకి. అయినా సౌలు ప్రేమలో మార్పు కనపడుతుంది. అలాగే భార్యాభర్తల మధ్య ఉన్న ప్రేమ కూడా మనం గమనించినట్లయితే అదే అధ్యాయంలో సమూయేలు గ్రంథం 18వ అధ్యాయంలో యెహోవా దావీదునకు తోడుగా నుండుటయు తన కుమార్తె అయిన మీకాలు అతని ప్రేమించుటయు సౌలు చూచి దావీదునకు మరి ఎక్కువగా భయపడి. సరే, ఇక్కడ మనకు కావాల్సినటువంటి మాట ఏంటంటే మీకాలు అతని ప్రేమించుటయు. ఎవరతడు? దావీదు. అంటే మీకాలు దావీదుని ప్రేమించింది. ఎప్పుడు? ఒకప్పుడు. తర్వాత మళ్ళా రెండో సమూయేలు గ్రంథము 6వ అధ్యాయంలో 2 సమూయేలు గ్రంథము 6వ అధ్యాయము 20వ వచనం. తన ఇంటి వారిని దీవించుటకు దావీదు తిరిగి రాగా సౌలు కుమార్తె యొక్క మీకాలు దావీదును ఎదుర్కొని బయలుదేరి వచ్చి హీన స్థితి గల పనికత్తెలు చూచుచుండగా వ్యర్థుడొకడు తన బట్టలు విప్పివేసినట్లుగా ఇశ్రాయేలుకు రాజు అయిన నీవు నేడు బట్టలు తీసివేసి ఎంత ఘనముగా కనబడుతామని అపహాస్యము చేసినందున. అంటే ఇందాక మనం ఏమని చదువుకున్నాము? దావీదుని ఆమె ప్రేమించింది అని చూసాం. మరి అదే భార్య ఇక్కడ ఏం చేస్తుంది? అపహాస్యం చేస్తుంది, ఎగతాళి చేస్తుంది. ఇది కాదు దేవుని ప్రేమ. దేవుని ప్రేమ శాశ్వతమైన ప్రేమ. ఆయన ప్రేమ మార్పు చెందనటువంటి ప్రేమ. అలాగే 2 సమూయేలు గ్రంథం 30వ అధ్యాయంలో యజమానుడు పని వాళ్ళ ప్రేమ మనం గమనించినట్లయితే మొదటి సమూయేలు గ్రంథము 30వ అధ్యాయము 30వ అధ్యాయము 13వ వచనం. మొదటి సమూయేలు గ్రంథము 13వ అధ్యాయము 30వ అధ్యాయము 13వ వచనం. దావీదు నీవు ఏ దేశపు వాడవు, ఎక్కడి నుండి వచ్చినవని వాడిని అడిగను. అందుకు వాడు నేను ఐగుప్తుడినై పుట్టి అమాలేకీయుడైన ఒకని దాసునైతిని. 3 దినముల క్రిందట నేను కాయలా పడగా నా యజమానుడు నన్ను విడిచిపెట్టిపోయాను. 3 దినముల, ఈ మాట మరోసారి చదువుదాం. 3 దినముల క్రిందట నేను కాయలా పడగా నా యజమానుడు నన్ను విడిచిపెట్టిపోయాను. ఇదే యజమానుడు ఆ దాసుని ప్రేమించాడు. ఎక్కడికి వెళ్తున్నా తీసుకెళ్ళాడు, తనతో ఉంచుకున్నాడు. మరి ఇప్పుడు ఏం చేశాడు?
వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఎందుకు వదిలిపెట్టి వెళ్ళిపోయాడు? అనారోగ్యం. అంటే ఆరోగ్యంగా ఉంటే ఒకలాగా ప్రేమిస్తారు, ఉపయోగపడితే ఒకలాగా ప్రేమిస్తాడు. ఇప్పుడు వీడు అనారోగ్యంగా ఉన్నాడు కాబట్టి వీడు ఉపయోగపడడు. వీడు ఉపయోగపడినప్పుడు వీడు నాకెందుకు అని వదిలేసి వెళ్ళిపోయాడు. ఇది యజమానుడు ఆ దాసుని యొక్క మన మధ్య ఉన్నటువంటి ప్రేమ. అయితే మన ప్రభువుని ప్రేమ అలాంటిది కాదు. మన ప్రభువు ప్రేమ మార్పు చెందని ప్రేమ. ఆయన ప్రేమ మారనటువంటి ప్రేమ. ఆయన ప్రేమ శాశ్వత కాలం ఉండే ప్రేమ. అట్టి ప్రేమ కలిగిన దేవుడు నిన్ను నన్ను ప్రేమించాడు. ఎంతగా ప్రేమించాడు? నువ్వు ఎలాంటి వాడవైనా నిన్ను ప్రేమించాడు. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ అధ్యాయము 5 నుంచి చదువుకుందాం. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. చాలమ్మ. దేవుని ప్రేమ మన హృదయాల్లో కుమ్మరింపబడి ఉన్నది. కుమ్మరింపబడడం అంటే సంపూర్ణంగా పోయబడింది అని. ఏదో కొంచెం పోయటం కాదు, ఏదో కొంచెం ప్రేమ కాదు, సంపూర్ణంగా కుమ్మరించబడింది. ఇప్పుడు చదువు. ఏలయనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాను. మనం బలహీనులమైన మనల్ని ఆయన ప్రేమించాడు, భక్తిహీనులమైన మనల్ని ప్రేమించాడు. ప్రేమించడమే కాదు, భక్తిహీనుల కొరకు చనిపోయాను. మనం భక్తిహీనులంగా ఉన్నా కూడా మనల్ని ప్రేమించి ఆయన మన కోసం చనిపోయాను. ఇంకా చదువమ్మా. నీతిమంతుని కొరకు సైతము ఒకడు చనిపోవటారు, మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ తెగింపవచ్చును. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. మనం పాపులంగా ఉంటేనే మన కోసం ఆయన చనిపోయాడు. ఆయనే మొదట మనల్ని ప్రేమించాడు, వెదకి రక్షించుకున్నాడు. రక్షించి మనకు ఆ రక్షణ ఇవ్వడం కోసం ఆయన మరణించాడు. 8వ వచనం మరోసారి చదువు. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులంగా తీర్చబడి మరింత నిశ్చయంగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదుము. ఈ మాటను బట్టి మనం ఆరాధించవచ్చు. ఏంటా మాట? ఎట్లనగా మనం కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడ్డాము. అంటే ఆయన ద్వారా, ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనము నీతిమంతులంగా మార్చబడ్డాం. అందుకని ఆయనని ఆరాధించవలసినటువంటి వారమై ఉంటున్నాము. మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదుము. ఉగ్రత నుంచి మనకి రక్షణ కలిగింది. లేకపోతే దైవ ఉగ్రతకు పాత్రులమై ఉండేవాళ్ళము. ఆ దైవోగ్రత నుంచి మనల్ని తప్పించాడు. అలాగే 10వ వచనం. ఏలైనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన వారమై ఆయన జీవించడం చేత మరి నిశ్చయముగా రక్షింపబడదుము. అంతేకాదు మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మన దేవుని యందు అతిశయపడుచున్నాము. ఆయన ద్వారానే మనం ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాము. ఇటు సమాధాన స్థితి మనకి ఉచితంగా వచ్చింది. మనకైతే ఉచితంగా వచ్చింది, కానీ ఆ సమాధాన స్థితి మనకి ఇవ్వడం కోసం ప్రభువైన యేసుక్రీస్తు చేసిన బలి అర్పణ గొప్పది. ఆయన చేసిన శిలువ కార్యం గొప్పది. ఆ గొప్ప కార్యం వల్లే మనకు రక్షణ కలిగింది. అంటే మన పట్ల ఆయన ఇంతటి ప్రేమ చూపించాడు. ఆ ప్రేమకి కృతజ్ఞతగా మనం ఏం చేయాలి? మన ప్రభువుని ఆరాధించాలి. ఆయన ప్రేమమయుడు. ఎందుకంటే ఆదాము దేవుని మాట వినలేదు, వినకుండా పాపం చేశాడు. అయినా ప్రేమ కలిగిన దేవుడు వెతుక్కుంటూ వెళ్ళాడు, ఆదామా ఎక్కడున్నావు అని. పాపం చేశాడు, తన పాపాన్ని ఒప్పుకోకుండా
నువ్వు నాకు ఇచ్చావు చూడు, ఈమె వల్లే నేను చేశానని హవ్వ మీద నెట్టేసేవాడుగా ఉన్నాడు. ఆ పాపానికి ప్రాయశ్చిత్తం చెల్లించడం కోసమే వాళ్ళైతే ఆ సిగ్గు కప్పివేసుకోవడం కోసం అంజూరపు ఆకులని చుట్టూ కట్టుకున్నారు. ఆ ఆకులు పర్మనెంట్గా ఉంటాయా? ఎండిపోతాయి, వాడిపోతాయి, చినిగిపోతాయి, విరిగిపోతాయి. అయితే ప్రేమగల దేవుడు బలి నర్పించి చర్మపు చొక్కాయలను చేయించి తొడిగించాడు. అంటే తల్లి తన బిడ్డకి బట్టలు ఎలా వేస్తుందో అంతగా వేశాడు, అంత ప్రేమ చూపించాడు. అలాగే మోసగాడైన యాకోబును ప్రేమించాడు, హత్య చేసినటువంటి మోషేను ప్రేమించాడు. నిన్ను నన్ను అదే ప్రేమతోనే ప్రేమిస్తున్నాడు. తన శిష్యులను ప్రేమించాడు. తన శిష్యులు యేసెవరో నాకు తెలియదని అన్నాడు పేతురు. ఆ విషయం యేసు ప్రభువుకు ముందే తెలుసు. నువ్వు అంటావయ్యా నన్ను అని చెప్పాడు. కాదు నేను అనను అని అంటాడు. కానీ అయినా ప్రేమించాడు. తనని డబ్బుకు అమ్మివేసినటువంటి ఇస్కరేతు యూదాను కూడా ప్రేమించాడు. అవిశ్వాసి అయిన తోమాని ప్రేమించాడు. అట్టి ప్రేమమయుడు నిన్ను నన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు. ఇప్పటికీ ప్రేమిస్తున్నాడు, మనల్ని కాపాడుతూ ఉన్నాడు. ఈ సంవత్సరం అంతా ఇంతవరకు మనకు తోడుగా ఉండి మనల్ని నిత్యము తన కనుపాపమనే మనల్ని కాపాడుతూ వచ్చాడు. అట్టి గొప్ప దేవునికి, ప్రేమ కలిగిన దేవునికి కృతజ్ఞత మనం చెల్లించకుండా ఎలా ఉండగలము? తప్పకుండా మనము మన ప్రభువుకి ఆరాధన అర్పించవలసినటువంటి వారమై ఉంటున్నాము. మన వ్యక్తిగత జీవితంలో దేవుడు ఈ 24వ సంవత్సరంలో ఇంకా మరొక ప్రభుదినం లేదు. ఇదే ఆఖరి ప్రభుదినము. అందుకే నిన్ను వెతుకుతూ ఉన్నాడు. నీకోసం నేను ప్రాణం పెట్టాను, నా కోసం నువ్వు ఆరాధించలేవా? నువ్వు ఆరాధించాలని నేను నిన్ను వెతుకుతూ ఉన్నాను అని అంటున్నాడు. అట్టి ప్రేమ కలిగిన దేవుడిని మనము ఆరాధిద్దాం. దేవుడి మాటలు దీవించుగాక.